ఎవరివన్ చాలా రోజులైంది కదా వీడియో పోస్ట్ చేసి. మా ధృవగాడు వచ్చాక మాకైతే అసలు ఖాళీయే లేదు, ఎక్కడికి వెళ్ళడం కూడా అవ్వట్లేదు. వీడిని ప్యాంపర్ చేస్తూ వీటితో ఉండడమే సరిపోతుంది. సో వీడినైతే మేమైతే ఫస్ట్ టైం బీచ్కి తీసుకెళ్తున్నాం ఈరోజు. సో వీడు ఎలా రియాక్ట్ అవుతాడు అనేది మేమైతే చూడడానికి మేము చాలా ఎక్సైట్గా ఉన్నాము. సో వీడికి బీచ్కి తీసుకెళ్ళాం. మేమైతే ఒక దుప్పటి ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే పట్టుకెళ్ళాం. సో ఇక్కడ వీడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. అసలు మేమైతే కొంచెంసేపు స్టే చేద్దాం అనుకున్నాం, బట్ మేము వెళ్ళే టైంకి అక్కడ ఎలా ఉంటుందో కూడా తెలియదు. జనాలు ఎక్కువ ఉన్న వీడు చాలా ఫ్రెండ్లీ, లైక్ ఎవరిని చూసినా వాడు కూడా వెళ్ళిపోతాడు అనమాట. సో మేమైతే ఉప్పాడ బీచ్కి అయితే వచ్చాము. సో ఇక్కడైతే ఆగలేదు, ఇక్కడైతే కొంచెం రాళ్ళు అవి ఉంటాయి కాబట్టి వీడికి కొంచెం కంఫర్ట్ ఉండదని మేమైతే అలా కాకినాడ బీచ్ సైడ్కి అయితే వెళ్ళాం. నిజంగా బీచ్ రోడ్లో వెళ్తుంటే వ్యూస్ అయితే చాలా బాగుంటాయి కదా. మేము కూడా బీచ్ చూసి చాలా రోజులైంది. వీడు వచ్చాక అసలు వీడితో కూర్చోవడమే సరిపోతుంది నిజంగా. సో వీడికైతే బయట తిరగడం చాలా అంటే చాలా ఇష్టం. ఎక్కడికి వచ్చినా వచ్చేస్తాను అంటాడు. సో బయట అలా తిరుగుతూ ఉంటాడు, ఎంత చూపించినా సరే వీడు అలా చూస్తూనే ఉంటాడు. సో మాకైతే వీడు పర్ఫెక్ట్ అని చెప్తాము, ఎందుకంటే మేము ఎక్కువ తిరుగుతాం కాబట్టి. సో వీడు కూడా మాతో తిరుగుతాడు. సో మంచి ట్రావెల్ పార్ట్నర్ అయితే అవుతాడు. సో బీచ్ని అయితే వ్యూని అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు. సో మేమైతే రీచ్ అయిపోయాం. మేమైతే కాకినాడ బీచ్కి అయితే వచ్చాము. ఇక్కడైతే కొంచెం తిప్పచ్చు కదా అని. సో ఇంత చిన్నపిల్లలు పప్పి కాబట్టి అసలు సీ వాటర్ కానీ లేకపోతే ఇసుక కానీ అసలు ఏది తినకూడదు. సో మనమైతే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వీడిని ఇలా కింద కదిలితే చాలు మొత్తం చెలరైపోతున్నాడు, మామూలుగా లేదు. మాకైతే ఈయన కంట్రోల్ చేయడం అయితే చాలా కష్టం. ఇంకా బయటకు వస్తే మాత్రం మన మాట అయితే వినడు. వీడికి ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళంటే ఎంత ఇష్టమో, ఎవరిని చూసినా సరే తోకొప్పుకుంటూ వెళ్ళిపోతాడు. అదేంటో నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు. సో ఇలా ఈ వీడికైతే వాటర్ కూడా చాలా ఇష్టం, వాటర్లో బాగా ఆడతాడు. సో మేమైతే వీడిని కంట్రోల్ చేయగలమో లేదో అని చూసాము. అస్సలు ఇక్కడ వాటర్ చూడగానే అయితే మొత్తం పరిగెట్టడం అయితే స్టార్ట్ చేస్తాడు. సో పప్పీస్ని బీచ్కి తీసుకెళ్ళినప్పుడు మాత్రం అక్కడ సాయిల్ కానీ లేకపోతే వాటర్ కానీ డ్రింక్ చేయకుండా చూసుకోండి, అదొక చిన్న ప్రికాషన్ అంతే. మళ్ళీ తాకూడదు. చిచ్చి మడ్ ఫెలో నా ధృవ నా. సో వీడిని ఎక్కువసేపు ఉంచడానికి అయితే లేదు, అప్పటికే వెళ్ళిపోమన్నారు. అంటే అప్పటికే చీకటి పడిపోతుంది. సో ఆయన ఫస్ట్ టైం కూడా కదా ఎక్కువ ఎగ్జైట్ ఫీల్ అయిపోతాడు. సో ఇక్కడ చూడండి, ఎవ్వరు కనిపించినా చెప్పాను కదా తోకపేసుకుంటే వెళ్ళిపోతాడు. సో పంపేద్దాం అనుకున్నాం వాళ్ళతో పాటు. అంత ఫ్రెండ్లీ డాగ్ వీడైతే. సో మా ధృవగాడు ఫస్ట్ టైం బీచ్ విజిట్ అయితే ఇలా జరిగింది. చాలా మంచి మెమరీ వాడికి అండ్ మాకు కూడా. సో పప్పీస్కి మనం చూపిస్తేనే ఏమైనా చూస్తే వాటి లైఫ్ చాలా చిన్నది. సో వాటిని కూడా మంచిగా బయట తిప్పండి అండ్ అలాగే ప్రికాషన్స్ కూడా తీసుకోండి. బాయ్.